Hey guys, welcome back to our channel. This is your Vinay. సో ఈరోజు మనోడు వచ్చినాడు, గుజరాత్ నుంచి వచ్చినాడు. సరే విఘ్నేష్ వస్తాడు, వాంతో పాటు సినిమాకి పోవాలా, వాంతో సినిమాకి పోదాం. ఎక్కడికి పోదాం తెలీదు. ఈరోజు అయితే తెలుసు కదా సినిమాకి వచ్చా. ఈ సినిమా తెలుసు కదా ఇప్పుడు మెయిన్ ఎందుకు వచ్చినానంటే ఈ సినిమా 3 సినిమాలు రిలీజ్ అయినాయి దీపావళికి. కానీ నేనైతే ఇంకా తెలుసు కదా ఎందుకు చూస్ చేసుకున్నానంటే ట్రైలర్, దాంట్లో మనోడు ఇంకా డైలాగ్లు అవేం విన్నట్టు లేడు. తెలియదు మనోడికి అసలు. సిద్ధు జొన్నలగడ్డ అంటే ఎవరో తెలుసా, ఆ డీజే టిల్లు హీరో అంటే ఎవరో తెలుసు. అట్లా 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 మాట్లాడతాడు. గుజరాత్ దాని గురించి రేపు మాట్లాడదాం. వాడిని వేసుకుందాం, వాన్ కాలేజ్ ఎట్లుంది, వాన్ హాస్టల్ ఎట్లుంది, మంది ఎట్లుంది, వీంది ఎట్లుంది అని రేపు మంచిగా ఏదైనా కేఫ్లో కూర్చొని నీట్గా చక్కగా ముచ్చట్లయితే పెడదాము. సో ఇప్పుడైతే సినిమా పోదాం. మెయిన్ ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే కనుక దాంట్లో ఈస్ట్రోజన్కి ఎంత ఉంటే టెస్టోస్టెరాన్కి ఎంత ఉంటుంది. డైలాగ్ బాగుంటుంది. సో ఇంకా సినిమాకి అయితే స్టార్ట్ అయ్యేకి టైం ఉంది. 100 రూపీస్ పెట్టినారు సినిమా టికెట్, చాలా బెస్ట్, ఎక్కువ పెట్టలేదు. ఇట్లా పెడితే కనుక అందరినీ పిలుచుకొని వెళ్ళిపోవచ్చు. మనోడు కానీ వస్తున్నాడు, ఇంకా థియేటర్కి వెళ్ళి అయితే మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్ మూవీ ర్యాంప్ అయితే ఉంది. ఈ సినిమా వస్తుంటే కనుక కృష్ణ అండ్ హిజ్ లీలా, సిద్ధు జొన్నలగడ్డదే సేమ్, కానీ ఆ సినిమాకి అయితే పోటీ కాదు. సినిమా మాత్రం అదే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. కాస్త డిఫరెంట్ లవ్ స్టోరీ, సైకోలాగా ఉన్నాడు. సో ఫుల్ మూవీ చూసేసి అయితే మాట్లాడదాం. మూవీ అయితే ర్యాంప్ ఉందన్నమాట. అంటే సేమ్ కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా చూసినట్టే ఉంది. మనోడికి ఎట్లా అనిపించింది? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్? నార్త్. మనోడికి ఎట్లా అనిపించిందో చూద్దాం. సినిమా ఎట్లా అనిపించిందిరా? సూపర్. నెక్స్ట్ మనోడు ట్రై చేస్తాడు ఇట్లా లవ్ స్టోరీ. సో సినిమా అయితే బాగానే ఉంది, నాకైతే నచ్చింది. ఓకే, కానీ పేరెంట్స్ని పిలుచుకొని అయితే అసలు చూడకండి, దోళ్ళు తీరిపోతుంది. తంతరు పట్టుకొని ఇట్లాంటి సినిమా పిలుచుకొని వచ్చిన ఇంద్రా అని. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.